ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ద సాక్రిఫైస్ యు డిజైర్ ఇస్ ఎ బ్రోకెన్ స్పిరిట్. యు విల్ నాట్ రిజెక్ట్ ఎ బ్రోకెన్ అండ్ రిపెంటెంట్ హార్ట్, ఓ గాడ్. 51వ దావీదు కీర్తన 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ లెంట్ దినాలలో పశ్చాత్తాపానికి సంబంధించి అత్యంత మధురమైన మరియు శక్తివంతమైన వచనమిది. పాపములో పడిపోయిన దావీదు తనను తాను దేవునికి సమర్పించుకుంటూ పలికిన మాటలు మన ఆత్మీయ పునరుద్ధరణకు ఎంతో ఉపయోగకరమైనవి, పునాది వంటివి. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ప్రార్థనలు చేయాలని, గొప్ప గొప్ప కానుకలు ఇవ్వాలని, ఇంకేంటో చేయాలని అనుకుంటాం. కానీ ఈ ఉదయం దేవుని వాక్యం మనకి ఒక వింతైన నిజాన్ని చెప్తోంది. దేవుడు నీ డబ్బును అడగటం లేదు, నీ మేధస్సును అడగటం లేదు. ఆయన అడుగుతుంది ఒక్కటే, నీ విరిగిన నీ మనస్సు. కీర్తనాకారుడు అంటున్నాడు కదా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ లోకం విరిగిన వస్తువును చెత్తబుట్టలో వేసేస్తుంది, కానీ మన దేవుడు విరిగిన హృదయాన్నే తన హక్కును చేర్చుకుంటాడు. ఈ ఉదయకాలము దేవుడు మీతో మాట్లాడుతునే మాటలు మీ హృదయాన్ని, మీ అహాన్ని కరిగించి మిమ్మలను దైవికమైన మహిమతో నింపబోతూ ఉంది. ఈ మాటలోని ఆత్మీయ మర్మాలను లోతుగా అధ్యయనం చేస్తే ఇశ్రాయేలీలు బలులు అర్పించేవారు, కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉండేవి. దావీదు అంటున్నాడు, నేను వేల కొద్దీ గొర్రెలను బలిచ్చినా నీకు తృప్తి కలగదు, కానీ నా విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి అని. విరిగి నలుగుట, దీనిని హిబ్రూ భాషలో దకా అంటారు. అంటే పూర్తిగా పొడి చేయబడటం. నీలోని గర్వం, అహంకారం, స్వనీతి అనే గట్టి గోడలు అవి కూలిపోయినప్పుడు మాత్రమే దేవుని కృప మనలోనికి ప్రవహిస్తుంది. లోకం నిన్ను పనికిరాని వాడివి అని తృణీకరించవచ్చు, కానీ దేవుడు విరిగిన హృదయాన్ని ఒక రత్నంలా చూస్తాడు. ఆయన దృష్టిలో ఎంతో విలువైనది అది. దాన్ని బాగు చేసి ఆయన తన మహిమకు పాత్రగా మార్చుకుంటాడు. ఈ మాటలు వింటున్న నేపథ్యంలో ప్రియదేవుని జనాంగమా, ఒక ఆత్మ పరిశీలన కలిగిన ఆలోచన చేద్దాం. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ మన హృదయం కఠినమైపోయి రాయిలా మారిపోయిందా? వాక్యం వింటున్నప్పుడు హృదయం చలించటం లేదా? కన్నీరు రావటం లేదా? దేవుని పట్ల మొదట నీకున్న భయభక్తులు తగ్గిపోయాయా? ఒకసారి ఆలోచించు. ఈ శ్రమల కాలంలో దేవుని సమయాన్ని లోకపు అశాశ్వతమైన వినోదాలకు అమ్మేస్తున్నావేమో. ఎలా జరుగుతుంది నీ ఆత్మీయ ప్రయాణం? ఒకసారి ఆగి నీ హృదయములో లోపలికి తొంగి చూసి ఆలోచన చేయి. అన్నీ నాకే తెలుసు అనే గర్వంతో దేవుని స్వరాన్ని వినలేకపోతున్నావేమో. విరిగిన మనస్సు లేకుండా నువ్వు చేసే ప్రార్థనలు ఆకాశాన్ని దాటవు. దేవుడు నీ పనుల కంటే, నీ పరిచర్య కంటే నీలో ఉన్న నమ్రతనే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు కఠినమైన ఆ హృదయాన్ని దేవుని పాదాల దగ్గర పగలగొట్టగలవా? అవును ప్రియ దేవుని జనాంగమా, ఒక విత్తనం పగిలితేనే మొక్క మొలుస్తుంది, ఒక మేఘం విడిపోతేనే వర్షం కురుస్తుంది. అలాగే నీ హృదయం విరిగితేనే దేవుని మహిమ నీలోండి బయటకు వస్తుంది. నువ్వెంత పాపివైనా పర్వాలేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు,
ప్రవ్వా, నేను తప్పిపోయాను, నన్ను క్షమించు అని నువ్వు విరిగిన మనసుతో అడగగలిగితే దేవుడు నిన్ను తృణీకరించడం. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఎవరిని తృణీకరించే దేవుడు కాదు ఆయన. దావీదు వ్యభిచారించేశాడు, హత్య చేసిన తరువాత ఈ కీర్తన రాశాడు. ఆయన విరిగిపోయాడు కాబట్టి ఆయనను లేవనెత్తి మరల తిరిగి కట్టి నా హృదయానుసారుడు అన్న స్థాయికి లేవనెత్తాడు. నీవు కూడా ఈ శ్రమల కాలంలో పాత జీవితాన్ని, నీ అలవాట్లను దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన నిన్ను కూడా నూతనపరుస్తాడు. నీవు పొందుకోబోయే ఆశీర్వాదాలు నీ ఊహకు కూడా అందవు తెలుసా. నీ విరిగిన మనసుతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అనంతమైన ఆదరణ నీకు కలుగుతుంది. దేవుడే నీకు సమీపంగా ఉంటాడు. ఇప్పుడు నువ్వు తగ్గించుకున్నప్పుడు నువ్వు హెచ్చించబడతావు. ఆత్మీయమైన అధికారముతో నేను నింపుతాడు ఆయన. పరిశుద్ధాత్మ నడిపింపు నీ ప్రతి అడుగులో ఉంటుంది. నీ హృదయం ఖాళీ అయినప్పుడే దేవుడు తనని తన ఆత్మతో నింపుతాడు. నువ్వు వేసే ప్రతి అడుగు బలపరిచి నీ ప్రతి ఆలోచన స్థిరపరచువాడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీ లోపాలు చూడట్లేదు, లోబడే నీ స్వభావాన్ని చూస్తున్నాడు. విరిగిపో, ఆయన నిన్ను నిర్మిస్తాడు. ఈ ఉదయం కఠినమైన హృదయంతో ఉన్నావేమో. ప్రభువా, నా హృదయం రాయిలా మారిపోయింది, ఈ పరిస్థితుల ప్రభావం చేత కఠినమైపోయింది ప్రభువా, దయచేసి దాన్ని మార్చు, నా విరిగిన మనస్సును నీకు బలిగా ఇస్తున్నాను అని ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆలకించి అద్భుతమైన దీవెనలు నీ మీద కృమ్మరిస్తాడు. ఆ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనలో ఏకీభవిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు సూటిగా మాట్లాడారు. ఈ వాగ్దానం వింటున్న నీ బిడ్డల హృదయాలను అయా మీరు తాకండి. మాలో ఉన్న గర్వాన్ని, లోకపు వేషధారణను మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. విరిగిన మా హృదయాలను, కఠినమైన మీ హృదయాలను మీరు అలక్ష్యము చేయరని మేము నమ్ముతూ ఉన్నాం. మమ్మలను కడిగి నూతనపరచి నీ ఆశీర్వాదాలకు వారసులుగా, అనేక మందికి దీవెనకరముగా నీ మహిమ ప్రభావాలతో మమ్మల్ని నింపి బలపరచమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.